పుచ్చకాయ వేసవిలో అమృతంతో సమానం. వేడి నుంచి శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. వడదెబ్బ వల్ల వచ్చే అన్ని రకాల శరీర చర్మ సమస్యలను దూరం చేసే శక్తి పుచ్చకాయకు ఉంది. పుచ్చకాయ యొక్క ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయ రసం అరకప్పు, శనగపిండి అరకప్పు, కస్తూరి పసుపు పొడి 2 టీ స్పూన్లు కలిపి దీన్ని సబ్బుకు బదులుగా వాడి పాదాల నుంచి పై వరకు మొత్తం 5 నిమిషాల పాటు మసాజ్ చేసి తలస్నానం చేయాలి. ఇది సన్ ట్యాన్ ని, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. బయటకు వెళ్తే కాలుష్యం, దుమ్ము వల్ల ముఖం నల్లగా మారుతుంది. ఇందులో ఓట్స్ పౌడర్ అరకప్పు, పుచ్చకాయ రసం 1 కప్పు, పచ్చ కర్పూరం పొడి 2 టీ స్పూన్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బయటకి వెళ్తే కాలుష్యం, దుమ్ము వల్ల ముఖం నల్లగా మారుతుంది. ఇందులో ఓట్స్ పౌడర్ అరకప్పు, పుచ్చకాయ రసం 1 కప్పు, పచ్చ కర్పూరం పొడి 2 చిటికలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బయటకు వెళ్లే ముందు దీన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకొని ముఖం కడుక్కున్నారంటే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. గులాబీ 5 పూల రేకులు, వేప ఆకులు 4, మెంతి పొడి 25 గ్రాములు, దుంప 25 గ్రాములు, పుచ్చకాయ రసం 1 కప్పు గ్రైండ్ చేసుకోవాలి. చెమట ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అప్లై చేయండి. ఎండిన తర్వాత తలస్నానం చేయండి. ఇది చెమట నుండి, చెడు వాసన నుండి పూర్తిగా తొలగిస్తుంది. దోసకాయ 2 ముక్కలు, పుచ్చకాయ 2 ముక్కలు, 1 టీ స్పూన్ పాల పొడి వేసి బాగా గ్రైండ్ చేసి కళ్ళ చుట్టూ రాసుకోవాలి. మీ కళ్ళు మూసుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. కడిగిన తర్వాత సూర్యరశ్మి వల్ల కలిగే కంటి చిరాకు పోయి మీరు ఉల్లాసంగా ఉంటారు. నీళ్లు 1/4 కప్పు, పుచ్చకాయ రసం 1/4 కప్పు, కస్తూరి పసుపు 4 టీ స్పూన్లు కలిపి కాళ్ళు, మోచేతులు, మెడ భాగాల్లో అప్లై చేసి కడిగితే వేడి, చెమట వల్ల నల్లబడటాన్ని నివారించవచ్చు. పుచ్చకాయ రసంలో పుదీనా ఆకుల పొడి మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. తర్వాత ఐస్ ప్యాక్ ని గుడ్డలో చుట్టి ముఖానికి రాసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అదే విధంగా శనగపిండి అరకప్పు, వెట్టిపప్పు 2 టీ స్పూన్లు, కస్తూరి పసుపు 1 టీ స్పూన్, పుచ్చకాయ రసం 1/4 కప్పు తీసుకొని రాసుకుంటే వడదెబ్బ తగలదు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.